రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి కుటుంబాలను చీల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పన్నుతున్న కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసే విధంగా విజయభేరి మోగించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో తంగివలసలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, మరి భీమిలి సభలో ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా ఉండబోతోంది కార్యక్రమం? హరిత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుండి ప్రారంభించి ఎన్నికల శంఖారావానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత 4 రోజుల నుండి కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఐఎస్ సీఎం ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలసిల నగరం, అలాగే స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు స్థానికంగా ఉన్న నేతలంతా కూడా ఇక్కడున్న ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కార్యకర్తలు కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు అని కార్యకర్తలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సభకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. ఈ రోజు సభ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారని మీరు భావిస్తున్నారు? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు కానీ, ప్రజలకు చేసే పనులు కానీ అన్నీ చెప్పి, కార్యకర్తల గురించి కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా మళ్ళీ 5 సంవత్సరాల పాటు ఎలాగైతే పనిచేశారో, అంతకుముందు 9 సంవత్సరాలు ఎలాగైతే పనిచేశారో, రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పనిచేయాలి, కార్యకర్తకు ఒక భరోసా కల్పించాలి. భరోసా కల్పించినట్టయితే ప్రతి ఒక్క కార్యకర్త మనం చేసిన పనులు ప్రతి ఒక్క పని కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా బలంగా ఉన్నాయి. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళి గడప గడప ప్రోగ్రాం కానీ, జగనన్న ఆరోగ్య సురక్ష కానీ, జగనన్న సురక్ష కానీ, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు, అలాగే అమ్మఒడి, ఇలాగ అనేకమైన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడానికి మాకైతే ధైర్యం చేకూర్చారు. ఇంతకుముందు ఏదైనా నాయకులు జనంలోకి వెళ్ళాలంటే ప్రజలు ఏం అడుగుతారని భయపడేవారు. అది లేకుండా మీకు మేము ఉన్నాను, మీకు ఎందుకు వెళ్ళండి, నేను చూసుకుంటా అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందకర విషయం. ప్రతి మీటింగ్లో చెప్తుంటారు, మీకెందుకు నేను ఉన్నాను, మీకెందుకు నువ్వు వెళ్ళండి అని చెప్పి ప్రతి దాంట్లో చెప్పిన దాని వల్ల మేము అందరం కూడా ధైర్యంగా జనాలకు వెళ్ళాం. గడప గడపకు వెళ్ళాడు కూడా బాగా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. దీన్ని ఉద్దేశించి ఈరోజు మన భీమునిపాడు నియోజకవర్గంలో ఈ ఉత్తరాంధ్ర గురించి ప్రతి కార్యకర్త కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, రేపు మనం అపోజిషన్ పార్టీని ఎలాగ ఎదుర్కోవాలనే ఆలోచన మీద ప్రతి కార్యకర్తకు కూడా దిశ నిర్దేశం చేయడానికి ఆయన ఇవాళ ఈ భీమునిపాడు నియోజకవర్గం, మా నియోజకవర్గంలో మా అవంతి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఈ పర్యవేక్షణలో కూడా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో చాలా ఆనందకర విషయం. ఎందుకంటే ప్రతి నాయకుడు ఏవో చెప్తారు కానీ చేయడం అనేది చాలా కష్టం. మేనిఫెస్టోలో పెట్టి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం చాలా ఆనందకరం. ఇవాళైతే మేము చాలా గర్వం పడుతున్నాం ప్రతి విషయంలో కూడా. ఈ అనేకమైన సంక్షేమ పథకాలు రావడం వల్ల ఈ భీమిలిలో ఈరోజు సిద్ధం అనే కార్యక్రమం మేము రెడీ అయిపోయి ప్రతి వాళ్ళు కూడా జనాలు స్వచ్ఛందంగా రావడానికి, ప్రతి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున రావడానికి ఇక్కడ భీమునిపాడు రెడీగా ఉన్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మా అందరికి కూడా ఇంకా ఎక్కువ ధైర్యం చేకూరుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, గత ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉత్తరాంధ్ర నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ ప్రారంభించారు. ఈసారి ఎన్నికల శంఖారావాన్ని కూడా ఉత్తరాంధ్ర నుండి ప్రారంభిస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ యొక్క సిద్ధం యొక్క మీటింగ్ బహిరంగ సభతో ఉత్తరాంధ్ర అంతా కూడా వైసీపీకి కంకణం కట్టడానికి సిద్ధంగా ఉంది సార్. ఈ యొక్క సభతో అపోజిషన్ పార్టీలన్నీ కూడా తుడిచిపెట్టుకోవడం ఖాయం. ఎటువంటి పార్టీకి కూడా ఇంకా డిపాజిట్లు కూడా ఉండవు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా యువతను ఉద్దేశించి కూడా మాట్లాడతారు. మాకు కూడా యువతకి చాలా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఉత్తరాంధ్రలో ఈ యొక్క సభతో ఉత్తరాంధ్ర అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. ఈ రోజుతో
ఇంకా అపోజిషన్ పార్టీలన్నీ కూడా తుడిచిపెట్టి కూడా పోవడం కన్ఫర్మ్గా చూస్తారు. సాయంత్రంతో దద్దరిల్లిపోతుంది ఉత్తరాంధ్ర అంతా కూడా. మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడైతే ఇంకా చూడవసరం లేదు. ఉత్తరాంధ్రలో మొత్తం కూడా వైసీపీ వైపు ఉంది. మా యువత అంతా కూడా వైసీపీ వెంటే ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క భారీ అనుకున్న దానికన్నా జనాలు ఎక్కువ మంది వచ్చి ఈ యొక్క సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మీరు అందరూ కూడా చూడడం జరుగుతుంది సార్. ఏ విధంగా ఈరోజు సభ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఊహించిన విధంగా లాస్ట్ టైం మేము 2019గా మా ఉత్తరాంధ్ర నుంచి అనుకోని తప్పు జరిగింది. కొన్ని సీట్లు తగ్గగానే కారణం కూడా ఉత్తరాంధ్ర కారణం. ఈసారి మరి అలా జరిగే పరిస్థితి కానీ ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా ఈరోజు ఓన్లీ కార్యకర్తలేనండి, ఎక్కడా జనాలు తరలించడం కానీ తీసుకురావడం లేదు. ఇక్కడ ఉన్న ఇది ఉత్తరాంధ్ర పరిసరాలు ఉన్న జనాల్ని ఓన్లీ కార్యకర్తలే ఈ సిద్ధం అనే మీటింగ్తో ప్రజల్లో మా కార్యకర్తలు ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా, ఒక అసంతృప్తి ఉన్నా, ఏమున్నా తెలుసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం కార్యక్రమం ద్వారా చాలా అనుకున్న విధంగా ఈ దెబ్బకి వై నాట్ 175 అని మరొకసారి బలంగా చెప్పగలుగుతాం. ఈ సిద్ధం కార్యక్రమంతో ఊహించిన విధంగా ప్రపంచంగా సృష్టించబోతున్నాం. భీమిలి పరిసర ప్రాంతాల్లో ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చి భీమిలి ఎంకి వైసీపీకి అడ్డా అని నిరూపించబోతున్నాం. జై జగనన్న, జై అవంతి. తాము సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష పార్టీల మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆ సంక్షేమ పథకాలతో తామంతా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని, తాము ఇంత ధైర్యంగా ప్రజల్లోకి గడప గడపకు వెళ్తున్నామంటే దానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు 175 స్థానాలు గెలుచుకుంటుందని వైఎస్